ఈ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించి రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఫయాజ్ మాట్లాడుతూ దేశానికి ఎంతో సేవ చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కింది. ఈ రోజు మొబైల్, ఇంటర్నెట్ ఇటువంటి టెక్నాలజీ దేశానికి అంకితం చేసిన ఘనత శ్రీ రాజీవ్ గాంధీకి దక్కింది. ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ అధ్యక్షుడు కరీముల్లా, 32వ డివిజన్ అధ్యక్షులు కాజా మొయ్యుద్దీన్, నగర పార్టీ కార్యదర్శి మహేందర్ సింగ్, 36వ డివిజన్ అధ్యక్షులు ముజీబ్, 43వ డివిజన్ అధ్యక్షులు షకీల్, 42వ డివిజన్ అధ్యక్షురాలు రిజ్వానా, నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తజమల్, బాషాముద్దీన్, జిల్లా మైనార్టీ నాయకులు హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహా ప్రధానమంత్రుల్లో యువ నాయకుడు, తొలి ప్రధానమంత్రి అయిన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరూ ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. అయితే రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పుకోవాలంటే ఒక్కరోజు చాలదు. ఆయన చేసిన ఘనత, ఈ దేశానికి అభివృద్ధి పదంలో నడిపించిన ఆయన నాయకత్వం మరవలేనిది. ఎందుకంటే ఈరోజు మనం ఫోన్ తీసుకొని నెల్లూరు నుంచి అమెరికాకు మాట్లాడుతున్నామంటే ఆ టెక్నాలజీ తెచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇంటర్నెట్ డెవలప్మెంట్ అయిందంటే అది తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారిదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు వారి తల్లి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన ఇళ్ల స్థలాలైతే కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలన్న ఒక ఆలోచన ఆ ఇందిరమ్మది అని చెప్పేసి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ప్రతి పేదవారు సొంతిల్లు ఉండాలి, ఆ యొక్క కళ పూర్తి సాకారం చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా. అయితే ఈరోజు ఆయన మన మధ్య లేని లోటు కాంగ్రెస్ పార్టీకి ఉంది, అదేవిధంగా భారతదేశ ప్రజలకు కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కొంతమంది ఎల్టీటీ తీవ్రవాదు చేతుల్లో ఆయన మానవ బాంబుకు బలైపోయిన రోజు ఈరోజు మరవలేని రోజు. భారతదేశ ప్రజలకు తీరని లోటు, అటువంటి ప్రధానమంత్రి మరి రారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఆయన యొక్క కలలు సహకారం అవ్వాలంటే ఈరోజు ఆయన తనయుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే ఏవైతే కలలు ఆయన ఆగి ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలంటే కేవలం రాహుల్ గాంధీ గారి వల్లే అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఈరోజు మనకు ఎన్నికలు జరిగాయి. ఈ 5 సెక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి 4200 కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల యొక్క ఆంక్ష ఏంది, ప్రజలు డెవలప్మెంట్ కావాలంటే ఏం కావాలి, అదేవిధంగా రైతులకు ఏం కావాలి, సామాన్య ప్రజలకు ఏం కావాలి, మిడిల్ క్లాస్ ప్రజలకు ఏం కావాలి, అదే ఆలోచనతో ఈరోజు మనం ఆ జిఎస్టీ చూస్తున్నాం. 18% సబ్బు మీద, ఉప్పు మీద, పప్పు మీద జిఎస్టీ వేసి ప్రజల యొక్క బరువు ప్రజల మీద మోస్తున్న ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతోనే ఘన విజయం సాధిస్తేనే మనం డెవలప్మెంట్ అవుతామని చెప్పేసి మనకు ఈరోజు నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొప్పుల రాజు గారు పోటీ చేశారు. అదేవిధంగా నేను రూరల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. మా కొప్పుల రాజు గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్లో మాకు గెలిచే శక్తి లేకపోయినా ఈరోజు ఓడించే శక్తి వచ్చింది. మా వల్ల ఒకరు ఓడిపోతున్నారు. ఆ భయం వీళ్ళకి పట్టి నన్ను ఫోన్లతో వీళ్ళ రౌడీ మూకలతో నన్ను అమ్మనా బూతులు తిడుతూ గురి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ రౌడీజానికి నేను 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా చేశాను. నన్ను ఫోన్ చేసి అర్ధరాత్రి నన్ను తిడుతున్నారు, నన్ను చంపేస్తారని చెప్పేసి బెదిరిస్తున్నారు. కాబట్టి 1వ పట్టణ సిఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపు అది కూడా దాని గురించి తేల్చాల్సిన అవసరం ఉంది.
నేను విన్నవించుకుంటున్నాను. ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, 1వ పట్టణ సిఐ గారికి నన్ను హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నన్ను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పి నేను తెలియదు. సామాన్యుడు పోటీ చేయకూడదంట. సామాన్యుడు పోటీ చేస్తే వీళ్ళు ఓడిపోతారంట. కాబట్టి వీళ్ళ భయానికి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నన్ను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.